పేరు ముషర్రఫ్ అంటారు. తెలిసిన వాళ్ళకి ముషర్రఫే, తెలియని వాళ్ళకి ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఎప్పుడో మన యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేసి ప్రతిరోజు మీకు వీడియోస్ అయితే ఏదో ఒక వీడియో మనకున్న నాలెడ్జ్లో మీకు అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. దానికోసం చూశారు కదా బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న కొటేషన్ అయితే పెట్టాను అనమాట. ఇఫ్ యూ బిలీవ్ ఇట్ యూ కెన్ డూ ఇట్. అంటే నువ్వు నమ్మితే నువ్వు చేయగలవు. అది ఈరోజు మన కొటేషన్ అయితే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్గా మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు ఓడిపోవడానికి గల కారణాలను డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ 1 కారణం అయితే మనకి 5 సంవత్సరాలు పరిపాలించిన రాజధాని ఇవ్వకపోవడం. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వాళ్ళ చెల్లెలు షర్మిల గారు అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ వారిని వ్యతిరేకించడం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి వాళ్ళు నిలబెట్టిన క్యాండిడేట్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళకి బూతులు తిట్టడం తప్ప ఇంకేం రాదు. అలాంటి క్యాండిడేట్స్ని నిలబెట్టడం వల్ల వాళ్ళైతే చాలా దెబ్బతిన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, ఆ లైవ్ వీడియో చూస్తే నాకు బాధ వేసింది. దానికోసం నేను ఈరోజు స్పందిస్తున్నాను అన్నమాట. ఇప్పుడైతే ఈ వీడియోని ఫస్ట్ వీడియో కాబట్టి ఇంతటితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా, ఈ 5 సంవత్సరాలు తప్ప. పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళకు. థ్యాంక్ యూ. ఎలా ఉండబోతుంది కొత్త పత్ర? నిజంగా